నమస్తే అందరికీ. మనం ఈరోజు ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా మరొక అప్డేట్‌ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది బ్యాంక్ కేవైసీ గురించి కాబట్టి. ఈ అప్డేట్ గురించి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. చివరికి ఈ అప్డేట్ అయితే ఈపీఎఫ్ఓ తీసుకురావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ గురించి అయితే పూర్తి వివరాలు, అదేవిధంగా ఎప్పటినుంచి వర్తిస్తుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈపీఎఫ్‌కి సంబంధించి ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే మన ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ ఏప్రిల్ 3, 2025న ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే బ్యాంక్ కేవైసీకి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఏదైనా ఒక కంపెనీ జాబ్‌లో జాయిన్ అయ్యి, అతను అనుకోని కారణాల చేత జాబ్ మానేస్తే గనక, ఆ కంపెనీకి సంబంధించిన పీఎఫ్ తీసుకునే ఆ క్రమంలో అతను బ్యాంక్ కేవైసీ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. కొన్ని కంపెనీలు అతనికి యాక్సెప్ట్ చేయకపోవడం, అదే విధంగా చాలా కాలం పెండింగ్‌లో ఉండడం అనేటువంటి ఇబ్బందులైతే గనక చాలామంది ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని కంపెనీలైతే మనకి జాబ్ జాయిన్ అయిన తర్వాత ఆ కంపెనీ మూసివేయడం జరుగుతుంది. అటువంటి వాళ్ళైతే ఎంప్లాయర్ లేకపోవడం వల్ల మనకి బ్యాంకు కేవైసీ అవ్వకపోవడం జరుగుతుంది. అటువంటి జరిగిన వాళ్ళకి అమౌంట్ తీసుకోవడం అయితే ఇంతకు ముందయితే ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్‌గా మనకి 3 ఏప్రిల్ 2025నైతే మనకి ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ అయితే తీసుకురావడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే రిమూవల్ ఆఫ్ అప్‌లోడింగ్ ఆఫ్ ద ఇమేజ్ ఆఫ్ చెక్ లీఫ్ అటెస్టెడ్ బ్యాంక్ పాస్‌బుక్ అండ్ రిమూవల్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్ అప్రూవల్ ఫర్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ యూఎన్. ఇక్కడ 2 అయితే ఇవ్వడం జరిగింది. ఒకటేంటంటే మనం ఎప్పుడైతే ఫైనల్ సెటిల్‌మెంట్‌లు చేసుకున్నప్పుడు గాని, లేకపోతే అడ్వాన్స్ తీసుకున్నప్పుడు గాని, ఏదైతే కొంతమందికి చెక్ లీఫ్ లేదా మనకి బ్యాంక్ పాస్‌బుక్ ఫ్రంట్ పేజ్ గాని అడుగుతూ ఉంటుంది. ఈ 2 కూడా మనకి ఇక నుంచి తీసివేయడం జరిగింది. ఇంకా సెకండ్‌దొచ్చేసి రిమూవల్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎంప్లాయర్ అప్రూవల్ ఫర్ సీడింగ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విత్ యూఏఎన్. ఇక్కడ మీరు చూసినట్టుగా ఎంప్లాయర్ అప్రూవల్. ఇక్కడ ఎప్పుడైతే మనకి బ్యాంక్ కేవైసీకి అప్లోడ్ చేసినప్పుడు బ్యాంక్ వెరిఫై అయిన తర్వాత ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఎంప్లాయర్ దగ్గర పెండింగ్‌లో ఉంటుంది. ఎప్పుడైతే ఎంప్లాయర్ యాక్సెప్ట్ చేస్తాడో అప్పుడు మాత్రమే మనకి బ్యాంక్ కేవైసీ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి బ్యాంక్ అకౌంట్ మన అకౌంట్‌కి యూఏఎన్ నంబర్‌కి యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా మనకి తీసేయడం అయితే జరిగింది. ఇది చాలా పెద్ద విషయమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులైతే పడుతున్నారు. ఇది అప్డేట్ అనేది మాత్రం చాలా బాగా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక నుండి అయితే మనకి ఒకవేళ కంపెనీస్ లేకపోయినా సరే మనకి డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో వెరిఫై అయిపోతుంది బ్యాంక్ అకౌంట్. తర్వాత మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన అమౌంట్‌ని అయితే విత్‌డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఈ సర్క్యులర్ ద్వారా మనకి అర్థమవుతుంది. ఇది ఎప్పటినుంచి ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ సర్క్యులర్. ఇక్కడ మీరు చూసినట్లుగా మనకి ఎప్పటి నుంచి అవుతుందంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ దిస్ సర్క్యులర్. అంటే మనకి 3 ఏప్రిల్ 2025 నుంచి అయితే ఈ సర్క్యులర్ అయితే మనకి అందుబాటులో వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా మందికి ఇంకో డౌట్ ఏంటంటే కేవైసీ చేసుకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తుందని చెప్పేసి అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కేవైసీ సీడింగ్ ఎంప్లాయర్ లెవెల్‌లో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎంప్లాయర్ లెవెల్ తీసేసాడు కాబట్టి ఆటో అప్రూవ్డ్ ఫాలోయింగ్ ద వెరిఫికేషన్ ప్రాసెస్ ఫ్రమ్ బ్యాంక్ ఎన్‌పిసిఐ. మనకి ఈ రెండిట్ల ద్వారా కూడా మనకి వెరిఫై అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇది ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈపీఎఫ్‌కి సంబంధించిన సందేహాలు గాని, సర్వీసెస్‌లు గాని కావాలనుకుంటే నా వాట్సాప్ నంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.